2 రోజులు బాగా హల్చల్ జరిగింది ఆ వీడియోకి సంబంధించి. ఇప్పుడు తనేమంటాడంటే, అసలు ఆ వీడియో మార్ఫింగ్ చేయబడింది. నేను బర్త్‌డే విషెస్ చెప్పడం కోసం చేసిన వీడియోని వాళ్ళు ఆ విధంగా ఎడిట్ చేశారు. నాకు ఏ పాపం తెలియదని చెప్పేసి వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ప్రతి వ్యక్తిగత జీవితం గురించి మోరల్ పోలీసింగ్ చేయడానికి మనం లేము. మనకు అవసరం కూడా లేదు. వాళ్ళు ఒకవేళ వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకుంటే దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? అతన్ని కట్టుకున్నాళ్ళు, లేదు అతని కన్నబిడ్డలు, అతన్ని కన్న తల్లిదండ్రులు, అతను తోడబుట్టినాళ్ళు. ఇతను ఏదైనా పరువు తక్కువ పని చేస్తే మొట్టమొదటిగా ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళు. ఏదైనా కన్సర్న్ ఉంటే వాళ్ళకు ఉండాలి. సమాజంగా మనకు సంబంధించిన ఇష్యూ కాదు అది. చట్టపరంగా కూడా రీసెంట్గా దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూ జరిగినప్పుడు ఆ దివ్యలో మాదిరి మనందరికి ఒక సూక్తి ముక్తావళి చెప్పడం కూడా జరిగింది. ఇది అడల్టరీ, సుప్రీంకోర్టు తీర్పు మాకు అనుకూలంగా ఉంది, మా వ్యక్తిగత జీవితం మా ఇష్టం అని చెప్పని. ఎస్, నిజమే అది. సుప్రీంకోర్టు ఆల్రెడీ ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళ ఇష్టంగానే తీర్పు ఇచ్చేసింది. అయితే ఇక్కడ ఒక అనంతబాబు, ఒక దువ్వాడ శ్రీనివాసుల వ్యక్తిగత జీవితం ఎందుకు చర్చనీయాంశంగా మారుతుంది అని అంటే, వాళ్ళు చట్టసభకు ఎంపికైన, చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మన ప్రజాప్రతినిధులు కాబట్టి. అదే దువ్వాడ శ్రీనివాస్ ఒక వ్యక్తిగా, ఇవాళ పిల్లి అనంతబాబు ఇంకొక వ్యక్తిగా వాళ్ళ వ్యక్తిగత జీవితం మా ఇష్టం అని చెప్పని వాళ్ళు చెప్పినా మనకి దాని గురించి చర్చించే అవసరం, అవకాశం కూడా లేదు. కానీ మనకి నుంచి ఎంపికయ్యి మనకి నాయకులుగా చలామణవుతున్న వ్యక్తులు ఎటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటున్నారు అనేది ఖచ్చితంగా చర్చనీయాంశమే. ఇది మా వ్యక్తిగత జీవితం, మేము మా ఇష్టారీతిన మాకు తోచిన విధంగా మేము జీవిస్తామని చెప్పని దువ్వాడ శ్రీనివాసు మాధురిలాగా కొట్టేసే ప్రయత్నం చేసినా ఇక్కడ చలామణి కాదు. ఇప్పుడు ఎవరైతే బెదిరిస్తున్నారో వాళ్ళకి సంబంధించి మరి కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా జరుగుతుందండి చర్చనీయాంశం. గత 2 రోజులుగా మహాన్యూస్లో జరుగుతున్న చర్చ మొత్తం నేను చూస్తూ ఉన్నా. ఓకే. వంశీ గారితో ఇతను ఇంటరాక్ట్ అవ్వటం, ఆ ఇంటరాక్ట్ అయ్యే సందర్భంగా కూడా నన్ను ఇటువంటి వీడియో ద్వారా బెదిరించే ప్రయత్నం చేశారు 6 నెలల క్రితం అని చెప్పని అతను చెప్పడం జరిగింది. మరి మొన్న జూన్ 4వ తారీఖు వరకు వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది. వ్యవస్థలు, అధికారం, హోదా అన్నీ వాళ్ళకు అనుకూలంగానే ఉన్నాయి. మరి నిజంగానే ఇతను బెదిరిస్తుంటే, ఇతను బాధితుడిగా మారుతూ ఉంటే, ఇతన్ని వేధింపులకు గురి చేస్తూ డబ్బులు గుంజే ప్రయత్నం జరుగుతూ ఉంటే చట్టపరంగా ప్రొసీడ్ అయ్యి ఉండాల్సింది. మరి ఆ రోజే మొట్టమొదట వీడియో ఇతనికి పంపించిన రోజునే నా మీద ఇటువంటి వేధింపులకి పాల్పడతా ఉన్నారు, నేను అమాయకుడిని, ఎవరో పలానా నెంబర్ నుంచి కాల్ చేసి నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పని అతను ఫిర్యాదు కనుక చేస్తున్నట్టయితే ఈరోజు అతని వాదనలో హేతుబద్ధత ఉందని చెప్పి మనం కూడా నమ్మటానికి ఆస్కారం ఉండేది. పైగా తన డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసి ఆ ఆరోపణలను ఎదుర్కొంటూ నేనే చేశానని చెప్పని పోలీసులకి కన్ఫెస్ అయ్యి బెయిల్ మీద ఉన్న అనంతబాబు ఈరోజు ఎవరో ఒక అనామకులు అతనికి ఫోన్ చేసి అతని హోదా, అతని నేపథ్యం ఇవన్నీ తెలుసున్న వ్యక్తులు అయ్యుండి కూడా అతన్ని ఏదో యాదృచ్ఛికంగా అలా బెదిరించేశారు అని చెప్పని, ఆ బెదిరిస్తే నేను భయపడిపోయి వాళ్ళకి డబ్బులు ఇచ్చానని కూడా చెప్పాడు. పైగా మళ్ళొకసారి ఏం మాట్లాడాడు, నన్ను హనీ ట్రాప్ చేసే ప్రయత్నం చేశారు అని చెప్పని అంటున్నాడు. హనీ ట్రాప్ చేశారు అంటున్నాడు. అంటే అది హనీ ట్రాపా, లేదు ఇతను ఉద్దేశపూర్వకంగానా? కొంత కథ ఇతని ఇన్వాల్వ్మెంట్తో నడిచిందని అయితే వాస్తవం కదా. ఏదేమైనా సరే నైతిక వర్తన గురించి, నైతిక ప్రవర్తన గురించి, నియమావళి గురించి ఇవాళ పదే పదే చర్చనీయాంశంగా మారటం అనేది, ప్రజాప్రతినిధులుగా ఉన్న వ్యక్తుల వ్యక్తిగత జీవితాలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారటం అనేది 100కి 100 రూపాయల ఆక్షేపణీయం.
గతంలో మన కర్ణాటక అసెంబ్లీలో కొంతమంది శాసనసభ్యులు సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఫోనుల్లో బూత్ వీడియోలు చూస్తున్నారు అని చెప్పని అది వాళ్ళ లైవ్ టెలికాస్ట్లో ఆ అంశం బయటపడ్డ తర్వాత అక్కడ స్పీకర్ గారు వాళ్ళ శాసన సభ్యత్వాలే రద్దు చేయడం జరిగింది. గతంలో సోమనాథ్ చటర్జీ గారు లోక్సభ స్పీకర్గా ఉన్న సందర్భంలో కొంతమంది పార్లమెంటు సభ్యులు అంటే ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలు అడగటానికి డబ్బులు డిమాండ్ చేశారు, డబ్బులు తీసుకొని వాళ్ళకి ప్రజలు కల్పించిన హక్కుని వేలానికి పెట్టారు అని చెప్పిన వార్తలు వచ్చిన నేపథ్యంలో సోమనాథ్ చటర్జీ గారు కొంతమంది పార్లమెంటు సభ్యుల సభ్యత్వాలు రద్దు చేయడం జరిగింది. గత ఎన్నికలకు ముందు టీఎంసీ రాజ్యసభ మెంబరు మహువా మొయిత్రా ఆమె కూడా రాజ్యసభ సభ్యురాలుగా తనకి సంక్రమించిన హక్కులని డబ్బుకి బేరం పెట్టారు అని చెప్పని వచ్చిన వార్తల నేపథ్యంలో ప్రివిలేజ్ కమిటీ విచారణ జరిపి ఆమె రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. ఇటువంటి ప్రెసిడెంట్స్ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆనాడు కానీ ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ శాసన సభ్యులైనా శాసన మండలి సభ్యులైనా సరే వారు కూడా పరిధి దాటి ప్రవర్తిస్తున్నప్పుడు, వ్యక్తిగత జీవితం వివాదాస్పదంగా మారుతూ ఉన్నప్పుడు, వారి నైతిక ప్రవర్తన దిగజారుతూ ఉన్నప్పుడు వారిని సభలలో సభ్యులుగా కొనసాగించడం ఆక్షేపణీయం. ఖచ్చితంగా వారిని ఆ సభ్యత్వాల నుంచి రద్దు చేయాలి. రద్దు చేసేసి వ్యక్తులుగా వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం. నేను ఇందాక చెప్పినట్టుగానే మహా అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ వ్యక్తిగత ప్రవర్తన వల్ల ఆక్షేపణీయంగా ఉండాలి. కానీ ఇవాళ ప్రజాప్రతినిధులుగా చలామణవుతున్నప్పుడు ఇప్పుడు మా ఇష్టారీతిని మేము బతుకుతాము, మేము మాకున్న అధికారం మాకున్న వ్యవస్థను అడ్డం పెట్టుకొని మేము ఏ రకంగానైనా సరే బొంకుతాము అని అంటే సమర్థించడానికి మనం సిద్ధంగా లేవు, సమాజం కూడా సిద్ధంగా ఉండకూడదు. అదే సందర్భంలో ఇటువంటి వ్యక్తుల మీద గతంలో చూసాం మనం. గోరంట్ల మాధవ్ అతను ఒక జుగుత్సాకరమైన వీడియోలో తను ఇన్వాల్వ్ అయినట్టుగా వార్తలు వచ్చినాయి. ఆ రోజు అతను కూడా ఇది మార్ఫింగ్ వీడియో, నేను అమాయకుడిని ఆణిముచ్చానని చెప్పని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. అతను అమాయకుడా కాదా అని చెప్పని నిర్ధారణ చేయాల్సిన లోక్సభ ప్రివిలేజ్ కమిటీ, లోక్సభ కార్యాలయం అది ఫోరెన్సిక్ టెస్ట్ చేయించి నిర్ధారణ చేసుకొని అది నిజమే గనక అయ్యుంటే అతన్ని ఇమ్మీడియట్గా అతని సభ్యత్వం నుంచి రద్దు చేసి ఉండాల్సింది. కానీ ఆ దిశగా ప్రయత్నం జరగకపోవటం అనేది ఆక్షేపణీయం. కాబట్టే ఇవాళ మిగిలిన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులకు కూడా సంబంధించి కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కొంతమంది శాసనసభ్యులు, మంత్రులకు సంబంధించి ఆడియో క్లిప్పులు బయటకు రావడం జరిగింది. అలాగే అవినాష్ రెడ్డి తాను ఒక హత్య కేసు అక్యూజ్డ్గా ఉండి విచారణా సంస్థకి సహకరించకుండా తనను అరెస్టు చేయడానికి వచ్చిన విచారణా సంస్థని బెదిరించే దూరంలో మంది మార్పులాన్ని పోగు చేసి వాళ్ళని ఒక రకంగా భయోత్పాతానికి గురి చేసిన తీరు కూడా చూసాం మనం. ఇప్పుడు ఈ అనంతబాబు ఇతను కూడా ఒక హత్య కేసు అక్యూజ్డ్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో కూడా అతన్ని పార్టీ నుంచి దూరం చేసే ప్రయత్నం చేయలేదు, అతని ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నం చేయలేదు. పైగా ఇక్కడ సమాజం కూడా కొంత ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే, వాళ్ళకి అధికారం ఉందనో వాళ్ళకి హోదాలు ఉన్నాయనో ఎవరినైనా సరే మనం ఆదరిస్తాం, నెత్తిన పెట్టుకుంటామనంటే, ఒక డ్రైవర్ని చంపి బెయిల్ మీద వస్తున్న అనంతబాబుకి పూల జల్లుతోటి హారతలు పలికారు, పూల బాటలు పరిచి నడిపించారు అతన్ని. అదే సందర్భంలో అతనికి బెయిల్ దక్కింది అని వార్త బయటికి రాగానే అతని ఫ్లెక్సీలకి పాలాభిషేకాలు చేశారు. అంటే ఏం సందేశం ఇస్తుంది సమాజం? అంటే ఎటువంటి వ్యక్తుల్ని నాయకులుగా అంగీకరిస్తున్నారు, ఆదరిస్తూ ఉన్నారు? వాళ్ళ వ్యక్తిగత జీవితం, వాళ్ళు నాయకులుగా వాళ్ళు ఏదో పనులు చేసి పెడతారు అని చెప్పని, లేదు వాళ్ళు ఇచ్చే డబ్బులకి కక్కుర్తిపడి ఎంత దిగజారుడు ప్రవర్తించే వాళ్ళనైనా సరే నాయకులుగా ఆమోదించేసి నెత్తిన పెట్టుకోవడం అనేది 100% సమర్థించడానికి వీలైన వ్యవహార శైలి. ఇక్కడ ఈ విషయంలో సమాజంలో పరివర్తన రావాలి. అలాగే పార్టీల్లో కూడా ఇటువంటి దిగజారుడు ప్రవర్తనకు పాల్పడిన ఏ స్థాయి నాయకుడైనా సరే ఇమ్మీడియట్గా
మరొకసారి రాజకీయంగా వాళ్ళకి ఎటువంటి అవకాశాలు కల్పించకుండా వాళ్ళని డిజోన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.